'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇజ్రాయేలు కుమారుడైన ఏసోపు కుమారులకేయబడెను. అయితే వంశావళిలో ఏసోపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము ఏసోపుదాయను. ఇజ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రేవాయా కుమారుడు, రేవాయాకు బయలు కుమారుడు, బయల్నకు బెయరా కుమారుడు. ఇతడు రూబేనీలకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లప్పీలేసరు అతని చెర తీసుకుని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జకర్యాయును. ఏవేలు కుమారుడైన షెమకు పుట్టిన అజాజు కుమారుడైన బెలయును. బెల వంశపు వారు అరోయేరు నందును నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపునకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా పాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షేబయోరై, యకాను, జీయా, ఏబరు. వీరు హూరి అనువారికి పుట్టిన అబీహైలు కుమారులు. ఈ హూరి యరోయకు, యరోయ గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యోషీషైకి, యోషీషై యహదోకు, యహదో బూషునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహి వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనుకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇజ్రాయేలు రాజైన యరొబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీలలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు యుద్ధమందు నేర్పరులై దండుగు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హుగ్రీలతోనూ ఎతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మకయుంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హుగ్రీయులను వారితో ఉన్న వారందరినూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 80,000 ఒంటెలను, పశువులను, 2,80,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకుని పోబడి వరకు రూబేనీలను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెరోము వరకును, శెనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలీయేలు, అజ్రియేలు, ఇర్మియా, హొదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే
వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లప్పీలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీలను, గాదీలను, మనష్షే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనపడుచున్నట్లుగా హోలాకునకును, హోబోరునకును, హారాకును, గోజాన నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి. లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇన్హరు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబీషువాను కనెను. అబీషువ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జరహ్యాను కనెను. జరహ్య మొరాయోతును కనెను. మొరాయోతు అమర్యాను కనెను. అమర్య అహీటాబును కనెను. అహీటాబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్య యెహోనానును కనెను. యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహీటాబును కనెను. అహీటాబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కియాను కనెను. హిల్కియా అజర్యాను కనెను. అజర్య సెరాయాను కనెను. సెరాయ యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని, యెరూషలేము వారిని చెర తీసుకుని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహతు కుమారులు అమ్రాము, ఇన్హరు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు మెయతెరయు. కహతు కుమారులలో ఒకడు అమీనాదాబు. వీని కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు. నహతు కుమారుడు ఏలియాబు. ఏలియాబు కుమారుడు ఎరోహాము. ఎరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు, అబియాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా. హగ్గీయా కుమారుడు అసాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరములు కట్టించు వరకు వీరు సమాజపు గుడారముల యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా ఎరోహామునకు పుట్టెను. ఎరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయాహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కనాకు పుట్టెను. ఎల్కనా మహతునకు పుట్టెను. మహతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కనాకు పుట్టెను. ఎల్కనా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జఫన్యాకు పుట్టెను. జఫన్యా తాహతునకు పుట్టెను. తాహతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహతునకు పుట్టెను.
కహతు లేవీకి పుట్టెను. లేవి ఇజ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలిచేవాడు. ఈ ఆసాపు షకర్యా కుమారుడు, షిమ్యా కుమారుడు, షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బైసేయా కుమారుడు, బైసేయా మల్కియా కుమారుడు, మల్కియా ఎత్నీ కుమారుడు, ఎత్నీ జరహు కుమారుడు, జరహు అదాయా కుమారుడు, అదాయా ఏతాను కుమారుడు, ఏతాను జిమ్మా కుమారుడు, జిమ్మా షిమి కుమారుడు, షిమి యహతు కుమారుడు, యహతు గెర్షోను కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కను నిలిచేవారు. వారిలో ఏతాను కీషి కుమారుడు, కీషి అబ్ది కుమారుడు, అబ్ది మల్లూకు కుమారుడు, మల్లూకు షబట్యా కుమారుడు, షబట్యా అమజ్యా కుమారుడు, అమజ్యా హిల్కియా కుమారుడు, హిల్కియా అవీజు కుమారుడు, అవీజు బానీ కుమారుడు, బానీ షమర్ కుమారుడు, షమెరు మహలి కుమారుడు, మహలి మూషి కుమారుడు, మూషి మెరారీ కుమారుడు, మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీలు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటినీ జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇజ్రాయేలీల నిమిత్తము ప్రాయచిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అని ఒకడుండెను. వీని కుమారుడు ఫినిహాసు, ఫినిహాసు కుమారుడు అబీషువా, అబీషువా కుమారుడు బుక్కి, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జరహ్యా, జరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వారగు కహతీలు అంతువారు వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదాదేశంలోని హెబ్రోనును దాని చుట్టూనున్న ఉపములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేమనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, ఎత్తీరు, ఎష్టెమో దాని గ్రామములు, హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానంలోని గెబా దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ 13. కహతు గోత్రీలలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానంలో నుండి, దాను అర్ధగోత్రపు స్థానంలో నుండి, మనషే అర్ధగోత్ర స్థానంలో నుండి చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్ర స్థానంలో నుండి, ఆషేరు గోత్ర స్థానంలో నుండి, నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి, బాషాను నందుండు మనష్షే గోత్ర స్థానంలో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీలకు వారి వంశముల చొప్పున రూబేను గోత్ర స్థానంలో నుండి, గాదు గోత్ర స్థానంలో నుండి, జబూలూను గోత్ర స్థానంలో నుండి చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇజ్రాయేలీలు లేవీలకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదావారి గోత్ర స్థానంలో నుండి, షిమ్యోనీయుల గోత్ర స్థానంలో నుండి, బెన్యామీనీయుల గోత్ర స్థానంలో నుండి పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహతీలలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో తొలిపేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును, దావీ గ్రామములను, గెజెరును దాని గ్రామములను, యొక్మెయామును దాని గ్రామములను, బేత్ హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానముల నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహతీలకు ఇచ్చిరి. మరియు గెర్షోమీలకు మనష్షే అర్ధగోత్ర వంశస్థానంలో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్ర స్థానముల నుండి కెదెషు దాని గ్రామములు,
దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు, ఆషేరు గోత్ర స్థానముల నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్ర స్థానముల నుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్నోను దాని గ్రామములు, కిరియతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీలలో శేషించిన వారికి జబూలోను గోత్ర స్థానములో నుండి రిమ్నోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, ఎరుకోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్ర స్థానముల నుండి అరణ్యంలోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదెమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్ర స్థానముల నుండి గిలాదు ఎందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెబ్షోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను.